ఓకేనా? కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ దేశ రాజధానిలో ఢిల్లీలో, ఈ దేశానికి రాజధాని ఢిల్లీలో ఈ కాంగ్రెస్ పార్టీ నేషనల్ ఆఫీస్లో వందే మాత్రం పాడుతూ ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇటలీ బొమ్మ ఈ దేశంలో ఉట్టలే, ఆమె ఇటలీలో పుట్టింది కాబట్టి ఈ దేశం యొక్క సంస్కృతి, ఈ దేశం యొక్క గీతం, ఈ దేశం యొక్క వందే మాత్రం గురించి కాంగ్రెస్ పార్టీకి తెలియదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోనియా గాంధీ వందే మాత్రం పాడుతూ ఉంటే మధ్యలో ఆపు ఆపు అని ఈ విధంగా వందే మాత్రం ఆపించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ఈ దేశం కోసం స్వతంత్రం తెచ్చడం, ఈ దేశ స్వతంత్రంలో మేము పాల్గొన్నామంటారు కదా. ఈరోజు దేశానికి సంబంధించిన, మన సంస్కృతికి సంబంధించిన, రాజ్యాంగానికి అనుగుణంగా వందే మాత్రం పాడుతూ ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇటలీ బొమ్మ ఆపుతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీ నైజాం, మీ వివేకం ఈ దేశ ప్రజలందరికీ తెలుసు. నీ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక వర్గానికి కొమ్ము కాసే పార్టీ, ఒక వర్గం ఓట్ల కోసం వందే మాత్రం ఆపాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీలో భాగంగా చేయడం జరిగింది. ఓట్ల రాజకీయం కోసం వందే మాత్రం అనేది రాజ్యాంగబద్ధంగా డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు మనకు ప్రసాదించినటువంటి వరం. అటువంటి దాన్ని కావల్చుకొని ఇటలీకి పుట్టిన బొమ్మలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఒక నేషనల్ ప్రెసిడెంట్ గా మల్లికార్జున్ ఖర్గే విఫలమైందని చెప్తా ఉన్నా. బిడ్డ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మా మోడీ గారిని మాట్లాడండి, వింటాం. కానీ దేశం యొక్క సమగ్రత, దేశం యొక్క విషయంలో అడ్డొస్తే ఎవరినైనా చూస్తూ ఊరుకునేది లేదు. ఈ దేశ స్వాతంత్రం కోసం అనేక మంది ప్రాణాలు ఇస్తే ఈ స్వాతంత్రం వచ్చింది. కానీ స్వతంత్రాన్ని వందే మాత్రాన్ని హవాలే చేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వివరిస్తూ ఉన్నది. మేముగా చెప్పేది ప్రజలు బుద్ధి చెప్తారో ఈ కాంగ్రెస్ పార్టీకి అని చెప్తూ భారత్ మాతాకి. ఈ దేశంలో ముందెందుకు వస్తున్నారా రెడ్డి? నేను ఏడుంటా ఎంకరా రే సైనికులు దేశంలో ఉండాలంటే వందే మాతరం.